గుండెల మీద చేసుకుని హానెస్ట్‌గా సమాధానం చెప్పండి. నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అడగట్లా. ఒకే ఒక్క కామెంట్. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ చంద్రబాబు. ఓట్ ఫర్ చంద్రబాబు, ఓట్ ఫర్ జగన్. 1 లేదా 2 అని కామెంట్ చేయండి. లేదా ఓట్ ఫర్ చంద్రబాబు లేదా ఓట్ ఫర్ జగన్ అని కామెంట్ చేయండి. చాలా పెద్ద సర్వే ఇది. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చాలా పెద్ద సర్వే. దీని ఫలితాలు కూడా మీకు చెప్తాను త్వరలో. కానీ నాకు కావాల్సింది ఏంటంటే కనీసం 1000 కామెంట్లు. ఎవరెవరు చంద్రబాబు వైపు ఉన్నారు, ఎంతమంది జగన్ వైపు ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. జగన్ పక్కన ఉండే పిఏ, చంద్రబాబు పక్కన ఉండే పిఏ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చూస్తారు. వాళ్ళకి చూపిస్తారు కూడా చంద్రబాబుకి, జగన్కి. కాబట్టి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? ఓట్ ఫర్ జగన్, ఓట్ ఫర్ చంద్రబాబు, రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండి నియోజకవర్గం నుంచే 2 సార్లు పోటీ చేసినటువంటి పివిఎల్ నరసింహరాజు వైసీపీకి రాజీనామా చేయడం పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఒక అతిపెద్ద చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. ఉండి నియోజకవర్గానికి నూతన ఇన్ఛార్జిగా మంతెన యోగేంద్ర కుమార్ బాబుని నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన జగన్కి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీలో కష్టపడి పనిచేసే వారి కంటే పైరవీకారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని, అలాంటి వాతావరణంలో తాను ఎట్టి పరిస్థితుల్లో ఉండలేను అని స్పష్టం చేస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయడం అనేది జరిగింది. అంతకుముందు వైసీపీ అధిష్టానం ఆయన్ని ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించినప్పటికీ ఆయన ఆ నిర్ణయంతో ఎంత మాత్రం కూడా సంతృప్తి చెందలేదు. ఎందుకంటే రేపు ఎమ్మెల్యే టికెట్ రాదు ఆ పొజిషన్లో ఉంటే. ఉండి నియోజకవర్గం అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోటగా ఉంటూ వస్తుంది. అక్కడ టీడీపీకి అత్యంత బలమైనటువంటి క్యాడరు, నెట్వర్క్ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ నుంచి అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి క్లిష్టమైన స్థానంలో క్షేత్రస్థాయి సమీకరణాలను మార్చాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నియామకం జరిగిందనేటువంటి అంశం అయితే తెలుస్తోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా పలు నియోజకవర్గాల్లో నాయకత్వం మార్పును కూడా చేసుకుంటూ ముందుకెళ్తోంది. సో ఎటువంటి ఇబ్బందికి తావు లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీకి కొత్త ఊపిరి పొయ్యాలి అని జగన్ కూడా భావిస్తున్నారు. అందుకే ఉండిలో నరసింహరాజు స్థానంలో యోగేంద్ర కుమార్కి అవకాశాన్ని ఇవ్వడం అనేది జరిగింది జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా ఇప్పుడు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు చేపడుతున్న వారే రాబోయే ఎన్నికల్లో దాదాపుగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. సో ఏవైనా ఊహించిన ట్విస్టులు లేదా చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్ప ప్రస్తుత ఇన్ఛార్జులే రేపటి అభ్యర్థులుగా మారుతున్నటువంటి వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రకమైన వ్యూహాత్మక మార్పుని ముందే చేయడం వల్ల నియోజకవర్గాల్లో ఒక రకమైనటువంటి స్పష్టత అనేది వస్తుందని కూడా భావిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 2-3 నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్ తమదే అంటూ ప్రచారం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతానికి. ఇటువంటి ప్రచారాల వల్ల క్షేత్రస్థాయిలో కేడర్ తీవ్రంగా గందరగోళానికి కూడా గురవుతుంది. అందుకే వైసీపీ అధిష్టానం పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఎవరు అభ్యర్థి అనే విషయాన్ని ముందే తేల్చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందే ఇన్ఛార్జీలను ప్రకటించడం వల్ల మిగిలినటువంటి ఆశావాహులు తమ దారి తమదని అని వేరే బాట వెతుక్కునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ చివరి నిమిషంలో విభేదాలు రాకుండా ఉంటాయని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని కూడా వైసీపీ సపోర్టర్లు చెప్తున్నటువంటి మాట.